పెసరట్టు, ఇడ్లీ, దోశలో నంచుకునే అల్లం పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో టీ గ్లాసు నీళ్ళు బాగా మరిగించుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఆ నీళ్ళు అందులో వేసి నానబెట్టుకోవాలి. ఒక మూగిడిలో కొద్దిగా నూనె, చిన్న అల్లం ముక్క సరిపోతుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎర్రగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల ధనియాలు ఆ వేడి నూనెలో వేసి 2 స్పూన్ల కారం వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 100 గ్రాముల బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. తీగపాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ అల్లం పేస్ట్ని, నానబెట్టుకున్న చింతపండుని వేసి కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన బెల్లం పాకంలో వేసి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. మీ రుచికి తగ్గట్టు బెల్లం వేసుకోవచ్చు. అంతేనండి, అల్లం పచ్చడి రెడీ. 10-15 రోజులు నిలువ ఉంటుంది. ఇలా ఒక గాజు బౌల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది.